అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఎగ్స్ పగలగొట్టడం వల్ల మనకి ఎగ్స్ క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇదే ఎగ్స్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వెంటనే మిక్స్ చేయకూడదండి, 1 మినిట్ అలా ఉంచాలి. కొంచెం పక్కకు తీసుకుని తరిగి పెట్టుకున్న క్యారెట్లు, ఆనియన్లు ఇంకా కరివేపాకు వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. బ్లాక్ పెప్పర్, మసాలా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మళ్ళీ మిక్స్ చేసి ముందుగా రెడీగా పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇందులోకి వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ అంత వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ రెడీ.